హలో హాయ్ వెల్కమ్ టు సృజన ఫుడీ రెసిపీస్. నేను ఈరోజు పులిహోర చూపిస్తాను. టెంపుల్ స్టైల్ పులిహోర ఎలా చేసుకుందామో చూద్దాము. ఫస్ట్ అయితే మనం అన్నంని ఇలా ఉడికించి పక్కన పెట్టేసుకొని నువ్వుల నూనె వేస్తే ఏంటంటే టేస్ట్ బాగా ఉంటుంది. సో నువ్వుల నూనె, కరివేపాకు రైస్లో ఇలా వేసుకొని ఇలా కప్పేసి పెట్టేసుకొని ఒక పక్కన ఉంచుకుందాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక బాండీ పెట్టి దాంట్లో శనగబ్యాళ్ళు, మినపబ్యాళ్ళు, ధనియాలు వేసి కాస్త స్లో ఫ్లేమ్లో ఫ్రై చేయనిద్దాం. ఇంకా వేసుకోవాలి, బట్ ఇవి కొద్దిగా లేట్గా వేగుతాయి కాబట్టి కొంచెం స్లో ప్రాసెస్లో మనం వేయించుకుందాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఆవాలు, జీలకర్ర, మెంతులు కూడా కొన్ని హాఫ్ టేబుల్ స్పూన్ లాగా వేసుకుందాము. అయితే మెంతులు మాత్రం ఓన్లీ పావు టేబుల్ స్పూనే వేసుకోవాలి, ఎందుకంటే అవి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ పొడి అంతా చేదొచ్చేస్తుంది అనమాట. సో చూసుకొని కొద్దిగానే వేసేసుకోండి. అన్నీ స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఆ స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నప్పుడు మనం కొంచెమే ఎండు కొబ్బరి అనమాట, కొద్దిగానే ఒక 2 పాయల టైప్లో అంతే వేసేసుకొని ఫ్రై చేసుకొని అండ్ నెక్స్ట్ కొద్దిగా మిరియాలు కూడా వేసుకుందాం. హాఫ్ టేబుల్ స్పూన్ అంత మిరియాలు వేసేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని మళ్ళీ అదే కడాయిలోనే కొద్దిగా నువ్వులు అండ్ ఎండుమిర్చి ఫ్రై చేసుకుందాం. నేను సపరేట్గా ఫ్రై చేసుకుంటున్నా, ఎందుకు అంటే దాంట్లోనే వేస్తే నువ్వులు త్వరగా మాడిపోతాయి, అందుకని నేను సపరేట్గా ఇలా ఫ్రై చేసుకున్నాను అనమాట. ఇవన్నీ పక్కకు తీసుకొని మిక్సీ వేసి పౌడర్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అన్నీ కలిపే మిక్సీ చేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టేయాలి. ఇంకో బాండీ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని దాంట్లో కొన్ని గ్రౌండ్ నట్స్ ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు గ్రౌండ్ నట్స్ వేసి తాలింపు అన్నీ పెట్టేసి మళ్ళీ చింతపండు వేస్తే ఈ పల్లీలు అన్నవి మెత్తగా అయిపోతాయి. ఎవరికైనా అలా ఇష్టం ఉంటే మెత్తగా కూడా చేసుకోవచ్చు, బట్ తర్వాత క్రిస్పీగా ఉండాలని నేను ఇలా పక్కకు తీస్తున్నాను అనమాట. గ్రౌండ్ నట్స్ అన్నీ పక్కకు తీసాక తాలింపులో కొంచెం ఆవాలు, శనగబ్యాళ్ళు, పచ్చిమిర్చి, మళ్ళీ ఒక 2 ఎండుమిర్చి వేసి మళ్ళీ కొంచెము ఇంగువ కూడా యాడ్ చేయాలి. ఇప్పుడే తిరువాతలోనే ఇంగువ యాడ్ చేసి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కూడా యాడ్ చేయాలి. ఉప్పు అయితే తగినంత చూసుకోండి, కొద్దిగా తక్కువైనా కానీ పర్వాలేదు, మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ కరివేపాకు కూడా యాడ్ చేసుకొని అన్నీ కొద్దిగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత చింతపండు రసం ఏదైతే మనం పెట్టుకున్నామో అది చింతపండు అంతా తీసి ఓన్లీ రసం మాత్రం వేసుకొని కొద్దిగా ఒక ఉడుకు రానివ్వాలి. ఒక ఉడుకు వచ్చిన తర్వాత చిన్న బెల్లం ముక్క, చిన్నది బెల్లం ముక్క వేసి మళ్ళీ కొంచెము బాగా మరలనివ్వాలి. అది కొంచెం దగ్గరగా వస్తున్నప్పుడు మనం చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, అది ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అంటే మీకు రైస్ తగినంత మీ గోజు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. నాకు అంత పౌడర్ పట్టలేదు, ఓన్లీ 2 to 3 స్పూన్ పట్టింది. సో అంత దగ్గర అయ్యాక అప్పుడు మనం రైస్లో వేసి కలిపేసేయాలి. కలిపేసుకున్న తర్వాత మళ్ళీ పల్లీలు కూడా వేసి కలిపేసుకొని కొత్తిమీర వేసి అన్నీ కలిపి పట్టేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్లో పెట్టేసుకొని తినేయడమే. టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ అనమాట. మీరు కూడా ఇలా చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఆ పౌడర్ ఆల్రెడీ చేసుకొని పెట్టుకోండి. ఓకే.